దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయక మరికొన్ని విలువైన మాటలను నేర్చుకోవడానికి దేవుని సహాయాన్ని అర్థిస్తూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా తండ్రి, మీ సహాయమును మాకు దయచేయండి. మీ వాక్కులతో నాయనా మా జీవితాలను సరిచేసుకోవడానికి, వాక్యపు వెలుగులలో బ్రతకడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తి పట్టుకొనండి. విత్తబోతున్న ప్రతి మాటను కూడా మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేసి మీరు కోరుకున్న స్థితిలో మేము బ్రతుకుటకు మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, క్రైస్తవ్యంలో అసలు క్రైస్తవ్యం అనేది ఎక్కడ స్థాపించబడింది అని ఆలోచన చేసినట్లయితే, ఈ క్రైస్తవ్యం అన్నది మొదటి మానవుడైనటువంటి ఆదాము గారితో మొదలైంది అయితే కాదు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారితో ఆరంభించబడినది కూడా కాదు. యాకోబు గారి ద్వారా ఏర్పడినది కాదు. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్ చరిత్రలో భక్తులు ఎవరైతే మనకు కనబడుతూ ఉన్నారో ఆ భక్తులలో ఏ ఒక్క భక్తుని ద్వారా కూడా ఈ క్రైస్తవ్యం అనేది స్థాపించబడలేదు. మరి క్రైస్తవ్యం అన్నది ఎవరితో స్థాపించబడిందయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఎక్కడ స్థాపించబడిందయ్యా అని మనం పరిశీలన చేస్తే మనకు కనిపించే ఒకే ఒక్క సమాధానం ఏంటో తెలుసా? ప్రభువు వారి సమాధి మీదే క్రైస్తవ్యం అనేది స్థాపించబడింది. ప్రభువారి సమాధి ఏదైతే ఉందో, ఖాళీగా కనబడుతున్న సమాధి, ఆ ఖాళీ సమాధి మీదే ఈరోజు క్రైస్తవ్యం అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అనగానే చాలా చిన్నగా కనపడుతుంది. చిన్నది కాదు, ఎప్పటి నుండో కూడా విప్లవంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది క్రైస్తవ్యం. ఇంకా చెప్పాలి అంటే, ఈ క్రైస్తవ్యం మీద, ఈ సమాధి మీద ఎవరైతే అంటుకట్టబడ్డాడో, యేసుప్రభు వారి ఖాళీ సమాధిని చూస్తూ ఎవడైతే క్రైస్తవుడిగా నిలవబడుతూ ఉన్నాడో, ఆ క్రైస్తవునికి ఆయన ఇచ్చే భరోసా ఏంటయ్యా అంటే ఆయన పునరుద్ధానమే. క్రైస్తవ్యానికి ఆయన ఇస్తున్న గొప్ప వరం ఏంటయ్యా అంటే ఆయన పునరుద్ధానం. ఈరోజు పునరుద్ధానం అనగానే సరైన అవగాహన కూడా ఎవరికి ఉండట్లేదు. ఇంకా చెప్పాలి అంటే, ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక మతాలలో కానివ్వండి, అనేక గ్రంథాలలో కానివ్వండి, అనేక జాతులలో కానివ్వండి, పునరుద్ధానం అంటే ఏంటో తెలియకుండానే బతికేస్తున్నారు చాలామంది. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే బైబిల్ చరిత్రలో కూడా సద్దూకయ్యులనే ఒక తెగవారు కనపడుతూ ఉంటారు మనకి. ఈ సద్దూకయ్యుల దగ్గరకు వెళ్ళి పునరుద్ధానం మీద మీ అభిప్రాయం ఏంటండి అని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? పునరుద్ధానమా, అది కూడా ఒకటి ఉందా అని అడుగుతారు. అలాంటిది కూడా ఒకటి ఉందా? మాకు తెలిసి జీవితం అంటే ఏంటో తెలుసా? ఈ భూమి మీద తినడం, తాగడం, పడుకోవడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం. ఈ భూమి మీద ఎలా అయితే మనం బతుకుతామో ఇంకా అదే బతుకు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అన్న విషయము అసలు వారి అవగాహనలో కూడా ఉండదు. అది సద్దూకేలుకుండే ఆలోచన విధానం. అదే ఆలోచన విధానం బయట సమాజంలో కూడా కనబడుతూ ఉంటుంది. చూడండి, కొంతమందిని అడిగితే పునరుద్ధానం మీద మీ అభిప్రాయం ఏంటండి అని అడిగితే వెంటనే వాళ్ళు ఇచ్చే సమాధానం ఇదే: మాకు అవన్నీ తెలియదండి, చనిపోయిన తర్వాత మరలా బతుకుతామంటే మేము నమ్మం, ఆల్రెడీ బ్రతుకున్నప్పుడు హ్యాపీగా బతికేస్తే చాలు మేము అనుకుంటూ ఉంటారు చాలామంది.
మరికొంతమంది అయితే చనిపోయిన తర్వాత పునరుద్ధానం మీద మీ అభిప్రాయం ఏంటండి అని అడిగితే కొంతమంది అంటారు కదా, చనిపోయిన తర్వాత ఎవడు మాత్రం చూశాడండి, ఎవడు చూశాడు? చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతామనే వాళ్ళు కొంతమంది, చనిపోయిన తర్వాత ఇంకా కోరికలుంటే అవి తీరేదాకా భూమి మీద ఎక్కడో మూల తిరుగుతూ ఉంటామనే వాళ్ళు మరికొంతమంది, చనిపోయిన తర్వాత ఇంకేముంటుందండి జీవితం, ఏదన్నా చెయ్యాలి అనుకుంటే, ఏదన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే, మనకి ఏది కావాలనుకున్నా సరే బ్రతికున్నప్పుడే అవన్నీ అనుభవించేసి చచ్చిపోవాలంటూ మాట్లాడుతూ ఉంటారు. కాదు. ఎందుకు సమాజం ఇలా మాట్లాడుతూ ఉంది అంటే, పునరుద్ధానం యొక్క శక్తి తెలియని మాటలు ఇవన్నీ, పునరుద్ధానం యొక్క లోతు తెలియని మాటలు ఇవన్నీ. మరి పునరుద్ధానాన్ని గురించి తెలియాలి అంటే ప్రథమ ఫలముగా ముందుకు వచ్చినటువంటి ప్రభువును చూసే తెలుసుకోవాలి. ఈరోజు ఖాళీ సమాధిని చూస్తూ విలువైన పాఠాన్ని నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒక వచనాన్ని. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము, క్షమించండి 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనము నుండి. సందర్భం మనకు బాగా సుపరిచితం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేవడానికి జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఏం జరుగుతుందట? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా, చాలు ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది మనకి. ఏం కనబడుతుందయ్యా అంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుతూ ఉండగా, సమయం చెప్తున్నాడు భక్తుడు. ఎప్పుడు? విశ్రాంతి దినం గడిచిపోయింది అంటే ప్రభువారు చనిపోయిన తరువాత లేవడానికి ముందు మధ్యలో ఒక రోజు ఉంది, అదే విశ్రాంతి దినము. ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు వారు చనిపోయిన రోజును కాకుండా, యేసుప్రభు వారు తిరిగి లేచిన రోజును కాకుండా, మధ్యలో ఏ రోజైతే ఉందో దాన్ని పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తున్నాడు భక్తుడు, ఖచ్చితంగా రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడయ్యా అంటే, విశ్రాంతి దినము అన్నది ఇశ్రాయేలీల జీవితాలలో ప్రాముఖ్యమైన దినం. అది ఒకనాడు దేవుడు విశ్రాంతి దినాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే అని ఒక కట్టడను, ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అదే ఆజ్ఞను యేసు ప్రభువారు కూడా పాటిస్తూ సమాధిలో ఉండి కూడా ఆ ఆజ్ఞను నెరవేర్చి కొట్టేశాడు. విశ్రాంతి దినాన ఇశ్రాయేలీలు ఏమేం చేయకూడదు? ఏమీ చేయకూడదు. అమ్మకూడదు, కొనుక్కోకూడదు, వ్యాపారాలు చేయకూడదు, పనులకు వెళ్ళకూడదు. వారికి సంబంధించిన ఏ పని కూడా విశ్రాంతి దినాన చేయడానికి వీల్లేదు. దేవునితో మాత్రమే గడపాలి, దేవునితో మాత్రమే ఆ ఆత్మీయ వాతావరణాన్ని అనుభవించాలి వారు. అది ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి కట్టడ. ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత విశ్రాంతి దినం వచ్చింది. ఇప్పుడు ఈ విశ్రాంతి దినాన ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏమి కొనడానికి లేదు, ఏమి అమ్మడానికి లేదు, ఏది తెచ్చుకోవడానికి లేదు, అసలు ఏది జరగదు కూడా. మనం కూడా చూడండి, కొన్నిసార్లు కొన్ని రోజులు షాప్స్ ఏమి ఓపెన్ చెయ్యం. పెట్రోల్ బంకులు కానివ్వండి, కొన్ని బట్టల షాపులు కానివ్వండి, ఇలాంటి ఎందుకు ఓపెన్ చేయమంటే స్పెషల్ అకేషన్ ఏదైనా ఉంటేనే ఓపెన్ చేయం. ఇప్పుడు ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా విశ్రాంతి దినం అనేది అదే. విశ్రాంతి దినానికి ముందైనా కొనుక్కుంటారు, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అయినా కొనుక్కుంటారేమో, కానీ ఆ రోజు మాత్రం అమ్మకాలు కొనుగోళ్ళు జరగవు. ఎందుకంటే అది దేవునితో గడపాల్సిన సమయం. ఇది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి కట్టడ. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా మరణించిన తరువాత విశ్రాంతి దినపు రోజున సమాధిలో ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడు ఆ రోజే అని మనం ఆలోచన చేస్తే, దేవుడిచ్చిన విశ్రాంతి దినాన్ని పాటిస్తూ, ఇది అయిపోయిందిరా నాయన, ఇక్కడతో ఇక విశ్రాంతి దినంతో మీకు పని లేదు, నేను లేచిన తర్వాత నాతోనే పని అని చెప్పడానికి ఆ విశ్రాంతి దినపు ఆజ్ఞను కూడా నెరవేర్చి ఆయన మరణం ద్వారా కొట్టేసి వెంటనే మరొక జీవితాన్ని ఇచ్చేశాడు జనాంగానికి. అందుకే విశ్రాంతి దినం ఖచ్చితంగా రాస్తూ వస్తున్నాడు భక్తుడు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమును తెల్లవారుచుండగా, ఇప్పుడు అయిపోయింది, విశ్రాంతి దినం అయిపోయింది, ఈ ఆదివారం ఇక తెల్లవారుతూ ఉంది. ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే మనకు 6 అయిపోతే తెల్లారుతుంది, వాళ్ళకి 3 అయిపోతేనే తెల్లారుతుంది. ఇప్పుడు తెల్లవారుచూ ఉండగా ఏం జరుగుతుందట? మగ్దలేనే మరియయు
వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇప్పుడు ఆదివారం విశ్రాంతి దినం దాకా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు విశ్రాంతి దినం అయిపోగానే తెల్లవారుతుంది అనగానే కొంతమంది స్త్రీలకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరెవరు వారు? ఎవరు మాట్లాడరా? మగ్దలేనే మరియా, వేరొక మరియా, ఇంకా ఏమండి మత్తయి సువార్తలో వాళ్ళిద్దరే కనబడుతున్నారు మాకు. ఇంకా ఇంకా అంటే మేమేం చెప్తాం అన్నట్టు చూస్తున్నారు. ఇంకెవరెవరు ఉన్నారు అంటే చూద్దాం ఒకసారి. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి, చాలు ఇప్పుడు సమాధి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారట? మగ్దలేనే మరి ఒకటి బయలుదేరింది, యాకోబు తల్లి అయిన మరి ఒక ఆవిడ బయలుదేరింది, వారితో పాటుగా సలోమి అనే ఒక స్త్రీ బయలుదేరింది. అంటే 3 స్త్రీలు కనబడుతున్నారు మనకి. మత్తయి సువార్తలో ఏమో మగ్దలేనే మరియతో పాటు వేరొక మరియ అని రాశాడు ఆయన. కానీ మార్కు గారు వచ్చేటప్పటికి వేరొక మరియ ఎవరో కాదమ్మా, యాకోబు గారి తల్లి అయినటువంటి మరియే అని రాస్తున్నాడు. వీరిరువురితో పాటుగా సలోమే అనే ఒక స్త్రీ కూడా ఉంది అని రాస్తున్నాడు. ఇంకా ఎవరున్నారయ్యా అంటే మార్కు గారు చెప్పట్లేదు, కానీ మరొక సువార్తికుడు చెప్తున్నాడు. చూద్దాం. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 10వ వచనము. 24వ అధ్యాయము 10వ వచనము. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు? పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తూ మగ్దలేనే మరి వచ్చింది, యాకోబు తల్లి అయిన మరి వచ్చేసింది, వారితో పాటు సలోమి అనే ఒక స్త్రీ వచ్చింది, వీరు ముగ్గురితో పాటుగా యోహన్నా అనే ఒక స్త్రీ కనపడుతుంది. ఈ నలుగురితో పాటు ఇతర స్త్రీలు కూడా కనపడుతున్నారు. అంటే పునరుద్ధానము కొరకు స్త్రీల బృందం అనేది ఒకటి బయలుదేరింది. ఈ స్త్రీలు ఎవరయ్యా అంటే చాలామంది మత్తయి సువార్తలో చదువుకొని తప్పుపట్టిన ఉద్దేశాలు కూడా లేకపోలేదు. ఏంటండి, యేసుప్రభు వారు చనిపోయి లేవగానే లేచాడా లేదా అని చూస్తూ మగ్దలేనే మరి బయలుదేరింది. ఆవిడకి ఏంటో అంత ఇంట్రెస్ట్ అని మాట్లాడిన దౌర్భాగ్యులు కూడా లేకపోలేదు. యేసుప్రభు వారి కోసం అంత ఆరాటపడాల్సిన అవసరం ఏంటి? ఆవిడ వెళ్ళి చూడాల్సిన పని ఏంటి? అసలు ఆవిడతో ఆయనకేంటో అని మాట్లాడినటువంటి నీచులు కూడా లేకపోలేదు. అలాంటి వారు గమనించాల్సింది ఏంటి అంటే మగ్దలేనే స్త్రీ మాత్రమే లేదు, వారితో పాటుగా ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. వారందరి ఉద్దేశం ఎలా ఉందో తెలుసా? ఒక తల్లి బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో అలాంటి ప్రేమను చూపిస్తూ బయలుదేరారు వారు. ఒక తల్లి కొడుకుని ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటుందో, అన్ని ఎలా అయితే పట్టించుకుంటుందో అంత ప్రేమను చూపిస్తూ వాళ్ళు బయలుదేరారే తప్ప నీచమైన ఆలోచనలతో బయలుదేరలేదు. లోకంలో ఒక సామెత ఉంది, పచ్చకామరలు వచ్చినోడికి లోకం అంతా ఎలా కనిపిస్తుందట? పచ్చగానే. ఈ కాలం సొసైటీలో స్త్రీలు పురుషులు ఉండే విధానాన్ని చూసి, అగ్రగణ్యులుగా ఉన్నవారు స్త్రీలతో వ్యవహరించే విధానాన్ని చూసి యేసు ప్రభు వారు కూడా అలాంటి వాడు అనుకునే నీచమైన సంస్కృతి కనపడుతూ ఉంది మనకి. కానీ వీరి వయసు అంటుంటుందో తెలుసు, సుమారుగా 30-40 సంవత్సరాల పై మాటే వారిది. ఇప్పుడు వారందరూ పునరుద్ధానం కొరకు ప్రభువు లేచాడా లేదా అని కాదు సందేహంతో బయలుదేరట్లేదు వారు, ప్రభువు మీద ప్రేమతో బయలుదేరుతున్నారు వారు. వారందరూ ప్రభు ప్రేమ సమాధి ఎలా ఉందో ప్రభువును చూడాలి, ప్రభువును కలవాలి, ప్రభువుతో అసలు పరిస్థితి తెలుసుకోవాలని బయలుదేరుతున్నారు. వీరంతా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనము. ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఏం చేశారట? ఇప్పుడు యేసు ప్రభు వారి కోసం బయలుదేరుతూ సుగంధ ద్రవ్యాలు కొన్నారు వారు. మీ అందరికీ జీకే పెట్టు. సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభు వారి మీద లేక పునరుద్ధానము మీద నమ్మకంతో కొన్నారా, నమ్మకం లేక కొన్నారా? తెలుగు వచ్చిన వాళ్ళు మళ్ళీ చెప్పండి.
సుగంధ ద్రవ్యాలు కొన్నారు వారు, స్త్రీలందరూ కొన్నారు. మరియ గారు కొన్నారు, యోహన్న కొంది, సలోమి కొంది, స్త్రీలు ఉన్నారు. వారందరూ కొని సుగంధ ద్రవ్యాలు పట్టుకొని బయలుదేరారు వారు. ఇప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలు పునరుద్ధానము మీద నమ్మకం ఉండి కొన్నారా, పునరుద్ధానము మీద నమ్మకం లేక కొనుక్కున్నారా? నమ్మకం ఉండి కొన్నారన్నోళ్ళు చేయొద్దండి చాలు. నమ్మకం లేక కొన్నారండి అన్నోళ్ళు చేయొద్దండి పోనీ. రెండిటికి ఎత్తరేంటి? మూడోదే ఉందా? సుగంధ ద్రవ్యాలు నమ్మకంతో కొన్నారా? పునరుద్ధానం అంటే మాకు నమ్మకం ఉంది అందుకే కొన్నామండి అంటున్నారా? మాకు నమ్మకం లేదండి, ఎబ్బెబ్బే మేము ఎప్పుడు చూడలేదు, అది మాకు దాంతో పని లేదు అని కొన్నారా? ఎందుకు కొన్నారు అంటే పునరుద్ధానం మీద నమ్మకం లేకే కొన్నారు. ఎప్పుడు కొనుంటారంటే నాకు తెలిసి శుక్రవారం సాయంత్రం కొనుండాలి, లేదా ఆదివారం తెల్లవారుతుంది అనగానే కొనుండాలి. మ్యాక్సిమం వీళ్ళు శుక్రవారం కొనడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆదివారం తెల్లవారుతూ ఉండగా షాపులకి వెళ్ళి కొనుక్కునేంత ఆ అవగాహన వీరికి ఉండదు. ఎందుకంటే వెళ్ళాలనే ఆలోచనే ఉంటుంది. విశ్రాంతి దినం ఆల్రెడీ గడిచిపోవడానికి ముందుంది కదా అని శుక్రవారం కొనుక్కొని ఉండాలి. ఎప్పుడు కొన్నా సరే ఎందుకు కొన్నారు వీరు అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల సాంప్రదాయం ఏంటో తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసిన తర్వాతే సమాధి కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకి యాకోబు గారి సమాధి, ఇస్సాకు గారి సమాధి కానీ, యాకోబు గారి సమాధి కానీ, పాత నిబంధనలు ఏ భక్తులైతే ఉన్నారో వారందరి సమాధులు మీరు చూడండి, సుగంధ ద్రవ్యాలు పూసి సమాధి చేసి భద్రం చేస్తూ వచ్చేవాళ్ళు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా చనిపోయారు శిలువ మీద. ఆయన చనిపోయిన తరువాత నికోదేము, అరిమత్తయి యోసేపు వీరిరువురు సుగంధ ద్రవ్యాలు పూసిన సంగతి ఎవరికి తెలీదు? ఈ స్త్రీలకు తెలీదు. ఎందుకంటే అది రాత్రి వేళ ఎవరికి తెలియకుండా జరిగిపోయిన సమాధి కార్యక్రమం. ఇప్పుడు ఈ స్త్రీలు అనుకుంటున్న విషయం ఏంటి అంటే మా ప్రభువును చనిపోయాడు, తీసుకెళ్లి సమాధి చేశారు, ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయలేదు, ఆయన దేహం పాడైపోతుందేమో అనే ఆలోచనతో కొన్నారు వాళ్ళు. ఆయన దేహం కుళ్ళిపోయి ఉంటుందేమో అనే ఆలోచనతో కొన్నారు వారు. నా ప్రభు దేహానికి ఇప్పుడైనా వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూయాలనే ఆలోచనతో కొనుక్కున్నారు వారు. నిజంగా పునరుద్ధానాన్ని నమ్మిన వారే అయితే, మూడవ దినాన్ని ఈరోజు లేచుంటాడు ప్రభు అనుకున్న వాళ్ళే అయితే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళకి. మరి ఎందుకు కొన్నారయ్యా అంటే దేహం పాడైపోతుందనే ఆలోచన, శరీరం కుళ్ళిపోయి ఉంటుందేమో అనే ఆలోచన, ప్రభు శరీరం పాడైపోతుందేమో దాన్ని భద్రం చేయాలనే ఆలోచనతో కొన్నారు వీరు. కొని వెంటనే అవన్నీ సిద్ధం చేసుకొని సమాధి దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారట. వెళ్తూ 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 ఆడవాళ్ళకు ఉండే ఆలోచన ఏంటి? మాట్లాడుకుంటూ వెళ్తారు, టైం వేస్ట్ చేయం కదా, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు కూడా వెళుతూ వెళుతూ మాట్లాడుకుంటున్నారట. ఏమని? 3వ వచనం, 2వ వచనం, వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఏం చేస్తున్నారు? వెళ్తూ వెళ్తూ అంటున్నారట, అక్క సమాధికి పెద్ద రాయి పెట్టారు కదా, మరి సమాధులు తొలిపించిన తర్వాత రాళ్ళు పొర్లించి అడ్డుగా పెడతారు కదా, మరి అది పెద్ద రాయి, ఇప్పుడు మన కోసం దాన్ని ఎవరు పడేస్తారు అంటున్నాడట. ఆ రాయిని ఎవరు తొర్లిస్తారు? ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని పక్కకి ఎవరు జరుపుతారు? మనందరం స్త్రీలమే ఉన్నాం కదా, మన వల్ల అయ్యే పని కాదది. మరి ఇప్పుడు ఈ రాయిని ఎవరు పొర్లిస్తారని మాట్లాడుకుంటూ వెళ్తున్నారట. నిజంగా పునరుద్ధానం మీద వీళ్ళకి నమ్మకం ఉండుంటే ప్రభు వెంటనే లేచి బయటకు వచ్చేసి ఉంటాడు, రాయితో కూడా ఆయనకి పనే ఉంది అని మాట్లాడుకోవాలి. కానీ రాయి ఎవడు పొర్లిస్తాడు అని మాట్లాడుకుంటూ వస్తున్నారు. అంటే పునరుద్ధానం మీద వారికి కూడా ఏం లేదు, అవగాహన లేదు. ఎందుకంటే ప్రపంచంలో పునరుద్ధానం అనేది అప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మాట్లాడుకుంటూ వస్తున్నారట. వచ్చి చూసేసరికి ఏం కనపడుతుంది వారికి? రాయి ఆల్రెడీ పొర్లింపబడి కనపడింది. అంటే రాయి ఆల్రెడీ తొలగించేశారు, రాయి ఆల్రెడీ పక్కకు జరిగిపోయింది. ఇది ఎవరు జరిపారయ్యా అంటే ఇంతకు మొదటి ప్రసంగంలోనే విన్నాను, ఒక దూత వచ్చి పొర్లించి వెళ్ళిపోయింది. నిజమే,
ఆ దూత వైఖరి కూడా మాట్లాడుతూ మనకు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు కదా, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండెను. ఎలా ఉన్నారట? ఇద్దరు దేవదూతలు బయలుదేరి, ఒక దేవదూత బయట ఉన్నటువంటి రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చొని చూస్తూ ఉంది. మనుషులు పెట్టినటువంటి రాయి పొర్లించడానికి దేవదూత రావాల్సిన అవసరం ఉందా? ఇంకా ఆలోచన చేస్తే ప్రభువు లేచాడు. లేచిన ఆయన అసలు రాయి తీయకుండా బయటికి రాగలడు, కానీ రాలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఖాళీ సమాధి ప్రపంచానికి కనిపించాలనే. ఆయన బయటికి రావడం పెద్ద విశేషం కాదు, ఆయన బయటికి రావడం పెద్ద పనేం కాదు, వచ్చేయగలడు. శిష్యులు లోపల కూర్చొని ఉంటే తలుపు వేసినట్టుగా ఉన్నా సరే లోపలికి వచ్చేసాడు ఆయన. అలాంటి శక్తి పునరుద్ధానపు శక్తి. కానీ లేచిన తర్వాత దూత వచ్చి రాయి పొర్లించి కనబడుతూ ఉంది. ఎందుకో తెలుసా? ఖాళీ సమాధి ప్రపంచానికి కనిపించాలి. ఈ ఖాళీ సమాధి ఇప్పుడే కాదు, భూమి నిలుచున్నంత వరకు ప్రతి ఒక్కడు చూసి సమాధి మీద క్రైస్తవ్యాన్ని స్థాపించుకోవాలనే ఉంచింది. ఇప్పుడు వచ్చి ఆ రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చొని చూస్తూ ఉండగా స్త్రీలందరూ వచ్చారట. అప్పటికి ఆ తోట ఏదైతే ఉందో దాని చుట్టూ కావలి ఉన్నవారు కూడా వణికిపోయి భయం వేసి చచ్చిన వారు ఎలా అయితే పడిపోయి ఉంటారో అలా స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు రాగానే చూసి భయపడిపోయి వణికిపోతున్నారట. వణికిపోతూ ఉంటే ఏమంటుంది దూత? చూద్దాం. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఏమని చెప్తుంది? మీరంత భయపడకండి, మీరంతగా ఆలోచించకండి, మీరు వణికిపోయి నా ముందర నిలబడిపోకండి. ఎందుకో తెలుసా? ఏ పునరుద్ధానాన్ని అయితే ఆయన ప్రకటించాడో ఆ పునరుద్ధానం జరిగిపోయింది. కావాలంటే లోపలికి వచ్చి చూడండి అని వెంటనే లోపలికి తీసుకుని వచ్చింది. ఆ లోపలికి తీసుకొని రాగానే వారికి ఏం కనబడుతుంది? ఖాళీగా ఉన్న సమాధి. అందుకే వెంటనే అంటుంది కదా దూత. మరొక మాట చూద్దాం. ఇదే మార్కు సువార్త మార్కు సువార్త 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగీలు ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. ఇప్పుడు ఒక దూత లోపలికి తీసుకుని వచ్చేటప్పటికి ఇంకొక దూత ఎక్కడుందట? ఆ సమాధికి కుడివైపు కనబడుతూ ఉంది. అంటే లోపల ఆల్రెడీ మరొక దూత ఉంది, బయట ఆల్రెడీ ఇంకో దూత కనబడుతూ కాపలా కాస్తూ చూస్తుంది. ఇప్పుడు స్త్రీలు రాగానే ఆ లోపల దూత కనబడుతూ చూపిస్తూ అంటుంది కదా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసునేనా? సిలువ వేయబడి చంపేసినటువంటి యేసునేనా? ఆయన ఇక్కడ లేడు. మీరు వెతుక్కుంటూ వచ్చారు, కానీ ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆల్రెడీ లేచాడు, ఆయన ఇక్కడ లేడు అని ఖాళీ సమాధిని చూపిస్తూ ఉంది. ఈరోజు పునరుద్ధానపు శక్తి ఒక మనిషికి అర్థం కావాలి అంటే ప్రభువు విధులేసినటువంటి ఖాళీ సమాధిని చూడాల్సిందే. ఇంకా అంటూ మాట్లాడుతున్నాడు కదా. ఈసారి లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 3వ వచనము. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన
వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు దూతలు ఇద్దరు కూడా? అమ్మ, మీరెందుకు ఇక్కడ వెతుకుతున్నారు? సజీవుడైన వానిని, పునరుద్ధానపు శక్తిని కలిగిన వాడిని, మరణించిన తర్వాత కూడా మరలా బ్రతికిన వానిని మీరు మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు? ఆయన చెప్పిన మాటలు మీకు గుర్తులేవా? అన్ని సంవత్సరాలు ఆయన వెంబడి వెళ్ళి ఆయన చెప్పిన ప్రతి మాటను విని గ్రహించారే, ఆ మాటలన్నీ మీకు గుర్తు రావట్లేదా? సుగంధ ద్రవ్యాలతో వచ్చారు. ఎలా వచ్చారు మీరు? సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధిని చూడడానికి, ప్రభు దేహాన్ని చూడడానికి, ఆయన దేహాన్ని పుయ్యడానికి మీరు వచ్చారే, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన లేచాడు. ఈ మందిరం ఏదైతే ఉందో, ఈ దేవాలయం ఏదైతే ఉందో, ఈ దేవాలయాన్ని ఇన్ని సంవత్సరాలు కట్టారే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను లేపుతాను అనగానే మీరు యెరూషలేము దేవాలయం వైపు ఆనాడు చూశారు. కానీ ఆ దేవాలయం గురించి ఆయన మాట్లాడలేదు. ఈ శరీరం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడినట్లుగానే ఈరోజు ఆయన దేహాన్ని మరలా లేపాడు. మరలా మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. ఆయనను మృతుల్లో మీరు వెతక్కండి. ప్రపంచానికి పునరుద్ధానాన్ని పరిచయం చేయటానికి లేచిన ఆయనను మీరు సమాధుల్లో చూడకండి. ఆయన మృతుల్లో వెతక్కండి. సజీవుడైన వానిని మృతుల్లో మీరు చూడకండి అని మాట్లాడుతుంది. ఇంకా ఏమంటుందట? 7వ వచనం, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తొలగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి. ఇప్పుడు గుర్తొస్తున్నాయట ఆ మాటలన్నీ. ఆ దూతలో నిలవబడి, ఎందుకమ్మా ఇక్కడ వెతుకుతున్నారు? ఆయన పాపిష్టి జనాంగానికి అప్పగింపబడతాడన్న విషయము ముందే చెప్పాడు కదా మీకు. ఆయన సిలువ వేస్తారన్న సంగతి ముందే చెప్పాడు కదా మీకు. అలాగే ఆయనను పాపిష్టి జనాంగానికి అప్పగింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. చెప్పినట్లుగానే మరలా 3వ దినాన ఆయన లేచాడు. ఇది 3వ దినం. ఆయన ఖాళీ సమాధి కనబడుతుంది. ఈ పునరుద్ధానాన్ని గూర్చి మిగిలిన వారందరికీ చెప్పండి అనగానే వారు మాట్లాడలేకపోయారు అసలు. ఎందుకంటే చరిత్రలో ఏ మతాల్లోనూ, ఏ వర్గాల్లోనూ, ఏ గ్రంథాల్లోనూ ఎక్కడ కూడా చనిపోయిన మనిషి తిరిగి లేవడం అన్న చరిత్ర అప్పటి వరకు లేదు, ఎవరికీ లేదు, యేసు ప్రభు వారికి తప్ప. ఇప్పుడు చాలామంది మేము కూడా సమాధుల్లో ఉండి బయటకు వచ్చేస్తాము, మేము కూడా ఊపిరి తీసుకోకుండా చాలా కాలం ఉండి లోపలికి బయటికి రాగలమని నిజంగానే భూమిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఒక్కడు కూడా రావట్లా. వెళ్ళేవాడు కూడా ఎలా వెళ్తున్నాడు? ఒక ఆక్సిజన్ సిలిండర్ పట్టుకునే వెళ్తున్నాడు. ఇంకా మాత్రం దానికి భూమిలో ఉండడం ఎందుకు? యేసు ప్రభు వారు చూపిస్తుంది మరణించిన తర్వాత మరొక బ్రతుకుందనే సత్యాన్ని చూపిస్తున్నాడు ఆయన. నేను ఉండగలను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని రుబాబు చూపించుకోవట్లేదు ఆయన. చరిత్రలో ఇప్పటి వరకు పునరుద్ధానం అనే దాని మీద అవగాహన లేకుండా బతికిపోతున్నారు అందరూ. అవగాహన లేని జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మరణించిన తరువాత ఆ జీవితాన్ని బట్టి మరొక జీవితం ఉందనే సత్యాన్ని నేను చూపించాలి అనుకున్నాడు ఆయన. యేసుప్రభు వారు చనిపోయినప్పుడు పాప క్షమాపణ మాత్రమే దొరికింది మనిషికి. కానీ ఆయన తిరిగి లేచినప్పుడు మరొక జీవితం ఉందనే సత్యం దొరికింది అందరికీ. ఇప్పుడు ఆయన ఎలా అయితే ఒక గోధుమ గింజ భూమిలో నాటిన తరువాత అది చచ్చిపోయి ఎలా అయితే మహావృక్షంగా మారిపోతూ ఉంటుందో, ఒక గొంగళి పురుగు చనిపోయి ఎలా అయితే అందమైన సీతాకోక చిలుకగా మనకు కనబడుతూ ఉంటుందో, మనం భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి మరణించిన తరువాత కూడా మరొక బ్రతుకుందనే సత్యాన్ని ఆ రోజు పునరుద్ధానంలో చూపిస్తున్నాడు ఆయన. ఆ ఖాళీ సమాధిని చూడగానే ఆ స్త్రీలకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నిజంగానే మరణించిన తర్వాత మరలా తిరిగి బ్రతికే అవకాశము, ఆ గొప్ప ధన్యత నిజంగా నమ్మిన ప్రతి ఒక్కడికి ఉందనే సత్యాన్ని గమనించారు వారు. అది పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అనగానే చచ్చిపోయిన తర్వాత ఎవరికి తెలుసండి? అలాంటి సమాధానం కాదు. చనిపోయిన తరువాత మరలా నేను బ్రతుకుతాననే ఒక నమ్మకం పునరుద్ధానంలో కనబడుతూ ఉంది.
ఆ స్త్రీలు వెంటనే ఈ సంగతి తెలియగానే పరిగెత్తుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయి మిగిలిన శిష్యులందరితో చెప్తున్నారు ఏమని? ప్రభువు లేచాడు. మన కొరకు మరణించిన ఆయన, మన కొరకు సమాధి చేయబడినటువంటి ఆయన, మనకు మరొక జీవితం ఉంది అని మనకు తెలియచేయడానికి, మన ప్రపంచానికి చెప్పడానికి ఆయన తిరిగి లేచాడు. ఖాళీ సమాధి కనబడుతూ ఉందనే సత్యాన్ని ఆ రోజు స్త్రీలు మోసుకొని బయలుదేరి వెళ్ళారు. ఎంత గొప్ప విషయం ఇది ఆలోచించండి. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమవుతావురా అంటే వెంటనే చెప్తారు, నేను గాల్లో కలిసిపోతాను అండి అని. కలిసిపోవు నువ్వు, నీకంటూ మరొక బ్రతుకుంది. నువ్వు చనిపోయిన తర్వాత ఏమైపోతావమ్మా అంటే మరికొంతమంది అంటారు కదా, ఏమోనండి చనిపోయిన తర్వాత ఈ భూమి మీద చేసిన కార్యాలను బట్టి మిగతా జీవితంలో కుక్కలాగా పుడతావట. పుడతావు. ఈ భూమి మీద మనం మంచి పనులు చేస్తే మంచిగా పుడతామండి. లేదు, మనిషికి మంచి పని చేయడం తగదు కాబట్టి ఖచ్చితంగా చనిపోయిన తర్వాత మరలా పాములాగా పుడతాం. ఈ జీవితంలో పాములు చంపేస్తే చచ్చిపోయిన తర్వాత మరలా పాముగా పుడతారట. చనిపోయిన తర్వాత మళ్ళీ కప్పల్లాగా పుట్టడం, పందుల్లాగా పుట్టడం, అసహించుకునే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిలాగా మేము పుడతామండి అని నమ్ముతున్నారు. దౌర్భాగ్యం ఇది. కాదు. ఈ భూమి మీద నువ్వు దేవునికి నచ్చినట్లుగా బ్రతికితే చనిపోయిన తర్వాత కూడా దేవునితో బ్రతుకుతావు. ఈ భూమి మీద నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే చనిపోయిన తర్వాత కూడా దేవునికి అహిస్యాన్ని పుట్టించిన స్థితిలోనే బ్రతుకుతావు. నాకు మొదటి ప్రసంగంలో మనం విన్నాం, పునరుద్ధానం ఎవరికి? నమ్మిన వారికి. క్రీస్తుని నమ్మి క్రీస్తులో నిలబడిన వారికి పునరుద్ధానం. అందుకే అన్నాను, సమాధి మీద స్థాపించబడిన క్రైస్తవ్యానికి ఆయన ఇస్తున్న గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది పునరుద్ధానమే. అది వారికి మాత్రమే సొంతం. ఇప్పుడు స్త్రీలు ఆ పునరుద్ధానాన్ని, శక్తిని పొందుకున్నారు, తెలుసుకున్నారు, ప్రభువుకు నచ్చినట్లుగా బ్రతికారు, అపోస్తలులకు చెప్పారు. వారు కూడా ఇదే పునరుద్ధాన్ని, మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చి అనేక మందికి వారి జీవితాల్లో ప్రకటించారు. ఆ పునరుద్ధాన శక్తిని వారు అనుభవించారు. మరణించిన తరువాత ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిలబడ్డారు. అంటే మరణించిన తర్వాత మనిషికి జీవితం అయిపోవట్లేదు, చావుతో మనిషి జీవితాలు ముగిసిపోవట్లేదు. ప్రభువు లేచినట్లుగా ఆయనతో పాటు లేచేటటువంటి అదృష్టాన్ని దేవుడు అందరికీ ఇస్తున్నాడు. కానీ ఇది మనకు తెలియక మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభువు లేచాడు అని ఆ రోజు మాత్రం మందిరానికి వెళ్తాం. ఆ రోజు మాత్రమే 40 రోజులు పాపం ఉపవాసం ఉండి ఆ 40 రోజులు అయిపోగానే ఈ ఈస్టర్ రోజున, ఈ పునరుద్ధానం రోజున ఫుల్గా తినేస్తాం. అక్కడితో అయిపోయింది అనుకుంటాం. పునరుద్ధానం అనగానే తెల్ల బట్టలు మాత్రమే అనుకుంటాం. అక్కడితో అయిపోయింది అనుకుంటాం. పునరుద్ధానం అనగానే మన మనసులోకి వచ్చే ఆలోచనలు ఇవే. కానీ పునరుద్ధానం అంటే మన మనసులోకి రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ప్రభు చనిపోయి తిరిగి లేచిన మాదిరిగా నేను పాపం విషయంలో చనిపోతే ఆయన కొరకు మరలా తిరిగి లేస్తే నేను కూడా ఆయనతో బ్రతుకుతాననే ఆలోచనలు రావాలి. అది పునరుద్ధానపు శక్తి. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పునరుద్ధానపు దినాన ప్రభుతో కూడా నేను ఉంటానని నమ్మకం ఉందా? ఎవరికి ఉండట్లే. పండగల్లా జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాం, శుభ్రంగా వండుకుంటున్నాం, తింటున్నాం, ఆ రోజు అయిపోతుంది, మరలా తెల్లారిన దగ్గర నుంచి అవే బతుకులు. కానీ అది కాదు పునరుత్థానం అంటే. ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు ఖాళీ సమాధిని చూడగానే మనకు ఆలోచన రావాలి, ఒకనాడు నేను కూడా ఇలాగే నా సమాధిని ఖాళీ చేసి ప్రభువుతో పాటు తిరిగి వెళ్ళిపోతాను. నా సమాధి కూడా ఒకరోజు ప్రపంచానికి ఇలాగే ఖాళీగా కనబడుతూ ఉంటుంది. నేను ప్రభుతో యుగ యుగాలు ఆయన సన్నిధిలో సంతోషిస్తూ నిలబడి రోజు నా కొరకు ఎదురు చూస్తూ ఉంది అని ఈ భూమి మీద ప్రభువు కోసం బ్రతికిన వాడే క్రైస్తవుడు. కాబట్టి ఆలోచన చేద్దాం. అలాంటి పునరుద్ధానం మనం కొరకు ఎదురు చూస్తూ ఉంటే దాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రభు కొరకు ఎన్నిసార్లైనా చచ్చిపోవడానికి సిద్ధపడేవారిగా ఉందాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ కుమారుని శక్తిని గురించి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ దినమున తండ్రి మీ కుమారుడు మా కొరకు చనిపోయాడు అని, మా కొరకు సమాధి చేయబడ్డాడు అని తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చి మా అందరికీ సత్యాన్ని తెలియచెప్పుటకు మీ కుమారుడు తిరిగి లేచాడు అని మేము ఈరోజు నమ్ముతూ ఉండగా తండ్రి మా జీవితాలు కూడా నాయన ఏదో ఒక రోజున పునరుద్ధానాన్ని ఎదుర్కొని మీ కొరకు నాయన మీ సన్నిధి కాంతిలో నిలవబడే రోజు ఉంది అని గమనించే మనసును మాకు దయచేయండి తండ్రి. మీ చిత్తానుసారముగా నాయన ఈ భూమి మీద బ్రతకడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ భూమి మీద నాయన
మా క్రియలు మీకు నచ్చినవో నచ్చలేవో వాటన్నిటిని పరిశీలించుకుంటూ తండ్రి మీ కొరకు ముందుకు కొనసాగడానికి మీ సహాయముతో మమ్మల్ని నింపండి. ఈ మాటలు విన్న మేమందరము తండ్రి పునరుద్ధానం అనగానే ఒక ఆచారబద్ధముగా కాక, ఈలోక సంబంధమైనటువంటి పండుగగా కాక తండ్రి మా ఆత్మీయ జీవితాలను శుద్ధి చేసుకుంటూ మేము కూడా మరొక రోజున నాయనా మీ ఎదుట నిలవపడి మా సమాధులను ఖాళీగా చూస్తూ పునరుద్ధానం యొక్క బలాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. అటు రోజు కోసం నాయన ప్రతిరోజు మీ కొరకు బ్రతకడానికి మీ సహాయముతో మమ్మల్ని నింపమని అర్థిస్తూ ఈ మాటలు విన్న మేమందరము తండ్రి పునరుద్ధాన శక్తిని గురించి ఆలోచన చేస్తూ ఆ బలాన్ని పొందుకోవడానికి మీ ధన్యతను మాకు దయచేయమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి.